ఈరోజు మీరు చూస్తే పార్వతీపురం మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈరోజు వీళ్ళు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎంత నష్టపోతామోనంటే ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ వచ్చినట్టే. ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది పేద విద్యార్థులు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే చదువుకుందామని అనుకుంటారు, మెడికల్ కాలేజీలో సీట్ వస్తే, ఎందుకంటే ₹1 ఖర్చు అవ్వదు. కానీ ఈరోజు ప్రైవేటీకరణ అయితే మీరు అదే ఫ్రీ సీటు ప్రైవేటైజేషను అది గవర్నమెంట్ పరిధిలోనే ఉంటుందని చెప్తున్నారు కదా పెద్దలు. మరి మీరు ప్రైవేటు మెడికల్ కాలేజీ అయిన తర్వాత, ప్రైవేటీకరణ చేసిన తర్వాత సీట్లు ఉచితంగా ఇవ్వగలరా? ఈరోజు లోకేష్ గారు ఎలక్షన్కి ముందు ఒక మీటింగ్లో అప్పుడు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 70 ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలో 50% సీట్స్ ఏవైతే ఉచితం అనేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగిందో, 50% సీట్స్ మేనేజ్మెంట్ కోటాలు అమ్మేసుకుంటున్నారు, 50% ఇచ్చారు, నేను వస్తే 100% చేస్తా, జీవో నెంబర్ 70 రద్దు చేస్తా అని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు 100% సీట్స్ ఈరోజు ప్రైవేటీకరణ చేసి అమ్మేస్తున్నారుగా మొత్తం.